సాయి కృష్ణ డెత్ మిస్టరీ సాల్వ్ అవ్వక ముందే సిఐ నాగరాజు వేధిస్తున్నాడని ఇంకోళ్ళైతే చేసుకున్నారు. క్రాంతి కుమార్ వాళ్ళ ఫాదర్ అయితే ప్రస్తుతం మనతో ఉన్న ఆయనైతే సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి దీని మీద అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అసలు సిఐ నాగరాజు వేధించారని అయితే వీడియోలో చెప్పి మరి అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే 21వ తేదీన ఉదయం 10:30 గంటలకి మా ఇంటికి పోలీసులు వచ్చారు. 10:30 గంటలకి పోలీసులు వచ్చి సిఐ నాగరాజు గారు పిలుస్తున్నారు, నువ్వు బయలుదేరి రావాలి క్రాంతి కుమార్ అని ఇద్దరు పోలీసులు వచ్చి మాట్లాడటం జరిగింది. మీరు నన్ను అక్కడికి రమ్మంటున్నారు అని అంటే నేను రాను అని చెప్పి తలుపులు వేసుకున్నాడు. నువ్వు రాకపోయినా మేము అదే పని చేస్తాం అనే పద్ధతిలో మాట్లాడటంతో మనవాడు బెదిరిపోయి నా కొడుకు తాగాడు. అంటే గుళికల మందు తాగి ఆ గుళికల మందు 11:30 ప్రాంతంలో తాగాడు. 12:30కల్లా హెల్ప్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఆ తర్వాత సాయంత్రానికల్లా అతను మందు కక్కించినప్పటికీ కూడా అతను జరిగింది. అయితే ఈ విషయం ఇంట్లో ఇతను పిరికివాడు కాదు, బలవన్మరణం ఎందుకు పొందాల్సి వచ్చింది అనే మాకు విషయాలు తెలియవు. కానీ ఇతను ఏదో ఈ ఇంటర్నల్గా పోలీసులు వేధింపులంటే సహజంగా రౌడీ షీటర్ కాబట్టి ఆ కారణంగా ఇతను భయపడి ఉంటాడు, కొడతాడని. అంటే వారం వాళ్ళు అటెండ్ అవ్వట్లేదని దాంతో ఏమన్నా ఉందేమో మేము అనుకుని సాదాసీదాగా తీసుకున్నాం. అది మరి తర్వాత మట్టి చేయడము, ఆ తర్వాత ప్రార్థన పెట్టడము, ఆ తర్వాత మేము మా పనుల్లో నిమగ్నమై దినం కార్యక్రమాల్లో ఉండటం అనేది జరిగింది. అప్పుడు ఇల్లు ఇవన్నీ సర్దుతున్న సందర్భంలో క్రాంతి కుమార్ ఫోన్ ఎక్కడా అని చెప్పేసి నేను అడగటం జరిగింది. ఆ ఫోన్ తీసిన తర్వాత మేము చూస్తే ఆ ఫోన్లో సెల్ఫ్ వీడియో ఉంది. నేను సిఐ కృష్ణలంక నాగరాజు ఆయన వేధింపుల కారణంగా నేను కులంలో పుట్టడమేనా నేను చేసిన తప్పు అని చెప్పేసి అతను మాట్లాడటం. కాబట్టి అతను కారణమని పగడబందిగా చెప్పటం ఏదైతే ఉందో అది చూసిన తర్వాత కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఒక వారం రోజుల పాటు బాధపడుతూనే ఈ కేసుని ఏం చేయాలి అనే దగ్గర సిపి గారి దగ్గర మేము కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు మళ్ళీ ఒక వారం టైం అడగటం అనేది జరిగింది. ఈ వారంలోగా అది ఎత్తుడు రావమనే పద్ధతిలో జరిగిందే తప్ప దానికి పరిష్కార మార్గం దొరకపోయేటప్పటికీ మళ్ళీ నేను ప్రైవేట్ కేసు వేయాలి అనేది నేను అనుకోవటం జరిగింది. దానికి కారణం ఏంటంటే నేను అంతకుముందు ఈ సాయి కృష్ణ అనే యువకుడు పట్ల మానవ హక్కుల సంఘాల వాళ్ళు ధర్నా చేసినప్పుడు అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ స్పందించకపోవడంతో రేపు నా బిడ్డ కూడా ఇదే జరుగుద్ది కదా అనే క్రమంలో నేను ప్రైవేట్ కేసుకి వెళ్దాం అనుకునే దానికి సిద్ధమయ్యాను. ఈ క్రమంలోనే నిన్న నేను లాయర్లు మాట్లాడుకుని ఇవన్నీ సెట్ చేసుకుండగా నిన్న మీడియాలో చూశాను. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ మీడియాలో క్రాంతి కుమారు ఇలాగా బలవన్మరణం పొందాడు సిఏ నాగరాజు కారణంగా అని చెప్పి రావటం, నాకు చాలామంది ఫోన్లు చేయటం, నేను ఊళ్ళో లేకపోవటం. ఈరోజు నేను విజయవాడ ప్రెస్ క్లబ్లో గాంధీనగర్లో ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. అయితే మేము ఒకటే చెప్తున్నాం, రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చేటటువంటి అవసరం ఎందుకు వస్తుంది? పోలీసులు రౌడీ షీటర్స్ని ఇన్ఫార్మర్లుగా మార్చుకొని వాళ్ళ పర్సనల్ పనులు చేయించుకునే క్రమంలో వాళ్ళకు నచ్చిన పద్ధతిలో వాళ్ళు రౌడీ షీటర్లను కొంతమందిని వాళ్ళ లిస్టు తీసుకురండి, లేకపోతే వాళ్ళకు మాకు పరిచయాలు చేయండి అని చెప్పేసి ఏదైతే వీళ్ళు అంటున్నారో అది ఇష్టం లేనటువంటి వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం, కొన్ని నేరాలను ఒప్పుకోమని చెప్పడం, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవి అంగీకరించినటువంటి వాళ్ళని కొడతాం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే సాయి కృష్ణ అనే అతను భాగంగానే నా బిడ్డ క్రాంతి కుమార్ అనేది కూడా లిస్ట్ అంటున్నారు. ఏ లిస్ట్ సార్? అంటే ఇప్పుడు ఎంతమంది అయితే రౌడీ షీటర్లు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ 6 టౌన్ పరిధిలో ఉంటారో ఇట్లా కాకుండా విజయవాడ నగరంలో ఉండేటటువంటి రౌడీ షీటర్స్ లిస్టు ఇవ్వమని చెప్తుంటారు వీళ్ళు. అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అడుగుతూ ఉంటారు. అవి విననప్పుడు వీళ్ళని కొడతా ఉంటుంటారు. వాళ్ళు ఇంకేమైనా అదనపు పనులు చెప్పినప్పుడు, ఉదాహరణకి అదేమంటారు గంజాయి ఇట్లాంటివి కూడా
వాళ్ళతో వ్యాపారాలు చేయించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇట్లాంటివి చెయ్యనప్పుడు కూడా వాళ్ళని కొట్టే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి వేధింపులు ఇన్ఫార్మర్స్కి మార్చుకొని ఏదైతే చేస్తున్నారో దీన్ని మా అబ్బాయి వ్యతిరేకించాడనేది మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మీరు క్యాస్ట్ గురించి కూడా చెప్పారు ఆ వీడియోలో. ఈ క్యాస్ట్ లో పుట్టడం వల్లే ఇలా చేస్తున్నారేమో అన్నారు. అంటే క్యాస్ట్ చూసి కూడా వేధింపులు ఎక్కువైనాయి అంటారా మీరు? ఉంటుందండి. అంటే ఇప్పుడు సహజంగా రౌడీ షీటర్స్లో ఎక్కువగా ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలే. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా ప్రథమంగా ఎస్సీలు ఉంటారు. దీంట్లో మరి మా అబ్బాయి కులానికి చెందిన వ్యక్తి, మరి ముఖ్యంగా నేను ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి, 40 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాల్లోనే ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తున్న వ్యక్తిని, మరి నా బిడ్డకే నా ఇంటి దాకా వచ్చి తలుపులు తట్టి మరణం వచ్చింది అని అంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అనే దగ్గర మేము ప్రభుత్వాన్ని అటు పోలీసులు కూడా మేము నిలదీస్తా ఉన్నాం. అంటే ఏదైనా పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఇష్యూ అంతా చెప్పడం జరిగింది. దాని తర్వాత 1 వీక్ కావాలని చెప్పి సిపి గారు అన్నారు. ఆ తర్వాత ఏదైనా ఇంటిమేషన్ పోలీసులు రాయబారం రావటం అనేది జరిగింది. ఈ క్రమంలో ఈ పోలీసులు వచ్చే క్రమంలో ఏంటంటే పోలీసుల మీద పోలీసులు అది ఒకళ్ళొకళ్ళు పరస్పరం సహకరించుకోవటమే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు కట్టే పరిస్థితి లేదనేది నాకు అర్థమైంది. అంటే 6 టౌన్ సిఏ నాగరాజు గారికే స్పందనలో కేసు పెట్టినప్పుడు అక్కడికే పంపిస్తారు. కాబట్టి వీళ్ళు సెటిల్ చేయరనే దాని మీద నేను అపనమ్మకంతో ప్రైవేట్ కేసుకి వెళ్ళాలనే అభిప్రాయానికి నేను ఏర్పడ్డాను. ఇప్పటికే సాయి కృష్ణ కేసులో ఎఫ్ఐఆర్ ఈ రోజు మార్నింగ్ అయితే ఫైల్ చేశారు. అంటే మీ అబ్బాయి కేసులో ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? సిబిఐ విచారణ జరిపించాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా ఇతను బాధితులు ఎంతమంది అయితే ఉన్నారు ఇప్పుడు వరుస పెట్టి వస్తూ ఉన్నారు. అంటే ఆ బాధితులందరూ లిస్టు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఈ విషయం పైన నాగరాజుని సస్పెండ్ చేయటం ఒకటే కదా, రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇట్లాంటి వాళ్ళని కొడుతున్నారు వాళ్ళందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఒక నమ్మకం ఉంది. మాదిగలంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా మాదిగలకు జరిగిన అన్యాయం విషయంలో మరి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడైన నేను నా బిడ్డ పట్ల ముఖ్యమంత్రి వెంటనే స్పందించి క్రాంతి కుమార్ కుటుంబానికి సామాజిక న్యాయం చేయాలి అని చెప్పేసి నేను అడుగుతాను. అంటే ఇప్పుడు జనరల్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీని అంతా కలవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన వెళ్ళి కలవడానికి వెళ్ళినా కూడా టీడీపీ రూలింగ్ పార్టీలో ఉన్న టీడీపీ దీన్ని కావాలని రాజకీయాలు చేస్తున్నారు, నార్మల్ గా జరిగిందని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు, సాయి కృష్ణ ఉన్నాడో లేడో తెలియదు కానీ ఇలా జరగడం మాకు ఇదిగా ఉంది, బట్ అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దు అంటున్నాడు. దీని గురించి అంటే ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలే రూలింగ్ చేస్తూ ఉంటాయి అనేక సమస్యలు వచ్చినప్పుడు. అది రాజకీయాలు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక మానవ ప్రాణాన్ని బహిరంగంగా నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా మానవ మృగాల పట్ల చర్యలు తీసుకునే విషయంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు వెళ్ళినా కూడా రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే చాలా మందిని కూడా ఇలానే చేశారని చాలా మంది బయటకు వస్తున్నారు, మమ్మల్ని కూడా ఇలా టార్చర్ పెట్టేవాళ్ళు, ఇలా 3rd డిగ్రీ చేసేవాళ్ళు అని చెప్పి. అసలు ఇప్పటికీ ఇలాంటి కంప్లైంట్స్ మీరు విన్నారు? మీరు అంటే ఇప్పుడు నిన్న ఉదాహరణకి ఏంటి అణగారిన కులాల పట్లే ఇప్పుడు ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి సిఐ నాగరాజు గారు. అదే సమయంలో రౌడీ షీటర్స్ అంటే వాళ్ళు ఏ కులమైనా వాళ్ళు చెప్పిన మాట వినాలనేది ఒకటి చూస్తారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలను చూస్తారు. ఇందులో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి తన పట్ల కుల వివక్షత చూపిస్తున్నారని, తననే 10 సార్లు వేధిస్తున్నారని, 3 నెలలుగా తన మీద వేధింపు చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి, అదే కాపు కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ అయి ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు వాళ్ళని, రౌడీ షీటర్స్ని కేవలం పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. అదే ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి వాళ్ళం అయితే 3rd డిగ్రీ ఇచ్చి పంపిస్తుంటారు. కాబట్టి ఇది పోలీసుల్లో ఈ అసమానతలు రౌడీ షీటర్స్ పట్ల చూపించడానికి గల కారణం ఏంటంటే ఆ ఉన్నత పదవుల్లోకి వచ్చేటటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్ర కులాలకు చెందిన వాళ్ళు అవటమే కారణం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కిషోర్ గారి కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని అయితే అంటున్నారు. సాయి కృష్ణ కేసులో ఈరోజు మార్నింగ్ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కెమెరామెన్ ధీరస్తో అథా మొహమ్మద్, RTV, విజయవాడ.